ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నేను ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలని ఆశపడతాను, ఇంక్లూడింగ్ నా జీవితంలో కూడా. మన జీవితంలో దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు, మన జీవితంలో అన్నీ మన దగ్గరగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి ఒక్కొక్కసారి వెళ్ళడానికి లేజీగా ఫీల్ అవుతాం. ఈ శుక్రవారం కదా మిస్ అయింది, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాంలే, లేకపోతే ఈ సండే కదా మిస్ అయింది, నెక్స్ట్ సండే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, అది సెకండరీ. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కష్టకాల సమయంలో మనకి ఎట్లా అనిపించదు. ఎందుకంటే కష్టకాల సమయంలో అయ్యో ఈరోజు చర్చి ఉన్న బాగున్నాయి, సాయంత్రం చర్చి ఉన్న బాగున్నాయి, నా బాధ చెప్పుకోవాలి, నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, నాకు అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతతగా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది మనకి కష్టం వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మెలకుగుండి ప్రార్థన చేయమంటారు. శోధనలో పడకుండా మెలకుగుండి ప్రార్థన చేయాలి. మనకి శోధన రానంత వరకు నెక్స్ట్ టైం సమృద్ధి ఉన్నంత వరకు అలా అనుకుంటాం. కానీ దేవుడి సన్నిధికి వెళ్ళినట్లయితే మన యొక్క హృదయం కానీ మన యొక్క మనసు కానీ చాలా ప్రశాంతంగా దేవుడిలో ఆదరించబడతాం, దేవుడిలో బలపడతాం. అందుకే మనం క్రమం తప్పకుండా సన్నిధికి రావాలని సేవకులు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే మనం దీవించబడతాం. దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి, మన అవసరాలను బట్టి, మన యొక్క సమస్యలను బట్టి మనల్ని ఓదార్చే మాట దేవుడు మనతో మాట్లాడతాడు. సేవకు నిలబెట్టుకుని చిన్న మాటలు దేవుడు